ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు చేరేలా మంత్రులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏడాది పొడవునా ప్రజల్లో తిరిగి చేసే సేవలను అసెంబ్లీలో ఒకరోజు సమర్థంగా వివరించగలిగితే అది ప్రతి ఇంటికి చేరినట్లే అవుతుందని ఆయన అన్నారు. వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి రోజు ఒక పరీక్ష లాంటిదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అసెంబ్లీలో తమ శాఖలపై పూర్తి అవగాహనతో సమాధానాలు ఇవ్వాలని, స్టేట్మెంట్లు స్పష్టంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. శాఖలపై మరింత పట్టు సాధించి ప్రజలకు సరిగ్గా వివరించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. వికలాంగుల ధృవపత్రాలు కలిగిన వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఈ నెల 28న సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. అదే రోజు అసెంబ్లీకి సెలవివ్వాలని కూడా నిర్ణయించారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా రాజకీయాలకే పరిమితమవుతోందని సీఎం విమర్శించారు. అసెంబ్లీ చర్చలు అర్థవంతంగా ఉండాలని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శ్రీకాకుళంలో డయేరియా కేసులు, రాజమండ్రిలో కల్తీపాలు ఘటనలకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విశ్లేషిస్తున్నామని సీఎం వెల్లడించారు. అసెంబ్లీలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నారో పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, అంతా సమర్థవంతంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. కూటమి నేతలకు దేవుడిపై నిజంగా నమ్మకం ఉందని ఎలా నమ్మాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్తూ తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్, లోకేష్ లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం, మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలు ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా. చేయండి అండి. పాపాలు కదా. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు తలనీళ్ళు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు ఉందు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీ దగ్గర రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి. కొవ్వు ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని చెప్పని తిరగొట్టిన 4 ట్యాంకర్ల నెయ్యిని మీరే తీసుకుని మళ్ళీ మీరు వాడేసి లడ్డూలు తయారు చేస్తారు. మరి పాపాత్ములు ఎవరు? మీరు కదా. పాపం చేసిన పాపాత్ములు మీరు కదా. ఇక్కడతో ఈ పాపాలను ఆపండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కొంత ఆటవిడుపు ఉండే విధంగా వారిలో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీసేందుకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈ క్రీడల్లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆటవిడుపు కార్యక్రమాన్ని ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా పోటీలు నిర్వహించడం మంచి శుభ పరిణామమని అంటున్న ఎమ్మెల్యేలతో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మా ప్రతినిధి మల్లేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నాడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా స్ఫూర్తిని పెంపొందేందుకు ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీలకి ఆట విడిపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనతో పాటు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆట విడిపి కార్యక్రమం ఎలా ఉంది, ఎలా చూస్తారు సార్? దీంట్లో స్ఫూర్తి, నేను చిన్నప్పుడు క్రీడాకారుని కాబట్టి నేను వాలీబాల్ ప్లేయర్ని, డిస్ట్రిక్ట్కి కూడా ఆడాను. అది ఇప్పటికీ క్రీడాకారులకి జోష్ ఉంటుంది వయసు అయిపోయినకి.
ఈ అవకాశం నాకు వచ్చింది, చేద్దాం అనిపించింది, చేస్తాం. అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండేదా? సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ప్రజల్ని నవ్వించడానికి ఆట విడి కొన్నాను. ఎమ్మెల్యేలు కూడా టెన్షన్లో ఉంటాం. అప్పుడు ఇదో ఆ పని ఈ పని, ఎంబీబీఎస్ సీటు, కాలేజ్ సీట్లు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా బయటపడాలి, 4 రోజులు ఫ్రీగా ఉండాలి, అందరితో ఆనందంగా ఉండాలి ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమం పెట్టాను. అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. నేను చూశాను మొన్న నిన్న, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. పడి నవ్వుతాం. ఆ కార్యక్రమం కూడా ఈ 6వ తారీఖు కానీ 7వ తారీఖు అనౌన్స్ చేస్తాం. ఎమ్మెల్యేసీలు అందరూ ఎలా ఉంది వాళ్ళ స్ఫూర్తి? ఎమ్మెల్సీ చాలా రాలేదు. ఇప్పుడు వచ్చి కొంతమంది 2-3 వచ్చారు మా పార్టీ వాళ్ళు. ఆ పార్టీ వాళ్ళు రాలేదు. అయినా వాళ్ళు కూడా మీ ద్వారా ఇవాళ కూడా చెప్తాను, రండి సరదాగా రండి, అంతా కలిసి పెడతాం. ఈ వయసులో కూడా క్రీడల్ని ప్రోత్సహించి ఆడుతున్నారు, ఎలా ఉంది ఫీల్? వయసుతో సంబంధం ఏముందండి? వయసుతో సంబంధం కాదు, ఉల్లాసం, ఆనందం, దర్శనం. ఇది మొత్తానికి ఉల్లాసం, ఉత్సాహంగా ఉండేందుకే వయసు సంబంధం లేకుండా క్రీడలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా గత 2 ఏళ్ల నుండి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత క్రీడా స్ఫూర్తితో క్రీడాకారుల్ని పెంపొందించే విధంగా ఆట విడుపు కార్యక్రమంతో అటు ఎమ్మెల్సీలు ఇటు ఎమ్మెల్యేలకు కూడా 3 రోజుల పాటు వివిధ క్రీడలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది. ఆట విడుపు పేరుకు తగ్గట్టుగా సరదాగా ఆనందంగా ఆహ్లాదంగా నిత్యం ప్రజా సమస్యల పైన రాజీ లేని పోరాటం చేసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లాస్ట్ ఇయర్ కూడా అయింది కదా, పార్టిసిపేషన్ ఇంకా పెరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. నియోజకవర్గాల్లో కూడా క్రీడలు అన్ని స్కూల్లో కూడా బాగా చేస్తున్నాం. అంటే ఏ ప్రభుత్వం లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. డెఫినెట్ గా దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రోత్సాహం కూడా చాలా ఉంది. మా స్పీకర్ గారు చాలా ఎక్కువ చొరవ తీసుకున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆనాడు ఎన్టీ రామారావు క్రీడల పోటీలు స్థాపించారు. ఈ రోజున కూటమి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు గత 2 ఏళ్ల నుండి వివిధ క్రీడా పోటీలతో కాకుండా సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు పోటీలలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్రీడల పట్ల ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ని ఎలా తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? అంటే ఇది ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఒక ఆలోచనతో పెట్టిందండి. ఇందులో శాసనసభ్యులు అందరూ పాల్గొన్న ఈ ఏర్పాట్లు చేసేందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారు చేయాలని ఒక ఆలోచనతో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ టైంలో ఈ క్రీడలు ఎందుకు పెడతారంటే పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా ప్రజా సమస్యల మీద వాదన ప్రతివాదన వినిపించుకుంటారు. అవి వ్యక్తిగత కక్షలు దారితీయకుండా ఉండాలన్న ఉద్దేశంతో చూడండి, దోషణలు కొంతమంది ఆ స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు, ఆ నైతిక విలువలు కోల్పోయి. అలాగే ఉండకూడదు. ఇది కేవలం వ్యక్తిగతం కాదు, ఇది విధానపరమైనటువంటి ఆలోచనలు అనే ఒక ఆలోచన కలిగించడానికి మేలుకొల్పడానికి చేస్తుంటారు క్రీడలు. సో దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం లేకపోవడం. ముఖ్యంగా ఈ క్రీడా స్ఫూర్తి క్రీడలతోనేనా లేదా నియోజకవర్గంలో ప్రజలతో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఇది జనరల్గా శాసనసభ్యులను చూసి కొంతమంది స్ఫూర్తిగా ఉంటారు. ఆ స్ఫూర్తి పెంచుతుందని ఆశిస్తున్నాం. అలాగే మా వంతుగా మేము ఖచ్చితంగా క్రీడా మైదానాన్ని క్రీడాకారులను అభివృద్ధి చేస్తాం. ఈ ఆట విడిప కార్యక్రమం పాల్గొనడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఓకే. నిత్యం ప్రజా సమస్యలపైన ఆయా నియోజకవర్గాలలో ప్రజల కోసం పరితపించే ఎమ్మెల్యేలు ఈ రోజున ఆట విడుపు కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ చేయడం జరుగుతుంది. ఈ ఆట విడుపు కార్యక్రమం గురించి సీనియర్ శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఆనందంగా అన్ని రాజకీయ విభేదాలకు విరుద్ధంగా స్పోర్ట్మెన్షిప్ లో వివిధ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆనందంగా గడపడం కోసం ఇది రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ఇది మార్గదర్శనం వస్తుంది. ఇవాళ మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ వయసులో కూడా ఇందాక టగ్ ఆఫ్ వార్లో ఫస్ట్ వచ్చాం, మళ్ళీ రన్నింగ్లో థర్డ్ ప్లేయర్ వచ్చాం. 80 ఏళ్ల ప్రాయంలో కూడా కుర్రాళ్ళు కూడా యూత్ కూడా మంచి స్పోర్ట్స్మెన్షిప్ తయారు కావాలి. రాష్ట్రం క్రీడల్లో అగ్రస్థానానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి మనందరం కృషి చేద్దాం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలకి ఈ క్రీడల నుంచి ఎలా ప్రోత్సహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎలా ఉంటుంది? రామారావు గారు మొదలుపెట్టారు క్రీడలు. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలు కూడా క్రీడలు పోటీలు చేయకు. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు అనేక క్రీడా ప్రాంగణాలు నిర్మించి ఆపరేషన్ గేమ్స్ కానీ
అలాంటి గేమ్స్ అన్ని కూడా నడిపించి ఒక ఖ్యాతి తెచ్చారు. అనేక మంది క్రీడాకారులను తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా కార్యక్రమాలు మారుతున్నారు. ఆ టెన్షన్ లేకుండా, వయసు విభేదాలు లేకుండా అందరూ ఎంత ఆడపిల్లలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మగాళ్ళు అందరూ చాలా చక్కగా ఆడతారు. చాలా 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 బాగుంది. ఇదే క్రీడా స్ఫూర్తి మీ నియోజకవర్గంలో ఉండబోతున్నారు సార్? అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిత్యము ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధుల్ని గ్రౌండ్స్కి తీసుకొచ్చి ఇలా ఆడించడం. లాస్ట్ టైం కూడా ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశాల్లో కూడా జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇష్టంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంతా చాలా బాగుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆట క్రీడా స్ఫూర్తి ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఇదంతా కూడా ప్రజలకి మనం నాయకులు ఏం చేస్తే అది వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటివి కలిసిమెలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గేమ్స్ ఆడడం ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అవును, కూటమి ప్రభుత్వం కూడా ఆయన అడుగుజాడలోనే నడుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఎలా చేశారో అలాగే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు మన సీఎం గారు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వాలీబాల్ ఆడుతున్నారు. అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తితో చాలా సీరియస్గా వాలీబాల్ ఆడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇది మొత్తానికి 3 రోజుల పాటు జరిగేటువంటి ఆట వీడియో కార్యక్రమానికి తిలకించేందుకు కూడా నగరంలో ఉండేటువంటి క్రీడాభిమానులు ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ స్టేడియానికి రావడం జరుగుతుంది. ఇదే కొండ పరిస్థితి. కెమెరా పన్ వెంకట్రావుతో మళ్ళీ ఛానల్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు సమన్వయకర్త బొమ్మిడి నాయకర్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి ఎన్టీఆర్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఐటీ వింగ్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో జన సైనికులు పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2026 సంవత్సరాన్ని జనసేన పార్టీ బలోపేతానికి అంకితం చేశారని తెలిపారు. పార్టీ కోసం కృషి చేసేవారని, ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరించినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా తొలి సభ్యత్వం తీసుకుని కార్యకర్తల కోసం 2 కోట్ల రూపాయల విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు. ఉద్యమి సభ్యత్వ నమోదు రుసుమును 400 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఎన్టీఆర్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా పార్టీలో చేరే వారితో క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 100 మంది సాధకులను నియమించినట్లు పేర్కొన్నారు. ఉద్యమి సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పక్కా ప్రణాళికతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి జన సైనికుడు, వీర మహిళలు బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా జనసేన పార్టీ అంటే పేద వర్గాల వారికి, అట్టడుగుల వర్గాల వారికి, సమాజానికి సేవ చేసేవాళ్లే జనసేనగా ఉంటూ పార్టీని ముందుకు వెళ్తా ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి ఎవరి వల్ల వచ్చింది? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తుందో, ప్రజానీకాన్ని, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిందో దానికి మళ్ళీ తిరిగి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజలకి చేరువుగా ఉండాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ముందుకు వచ్చింది అధికారంలోకి. కాబట్టి ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతంలో కన్నా రెట్టింపు చేసే విధంగా ఎవరైతే ఇష్టపడతారో ఇష్టపడే వాళ్ళని తీసుకోండి, ఇందులో బలవంతం అంటూ ఏమి లేదని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. కాబట్టి ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేపు 26వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో మరి జనసేన పార్టీ నాయకులతో మరి ఏదైతే పెద్దలు జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి నాయకత్వంలో
మరి ఇక్కడ పార్లమెంట్ వైడ్ మరి 7 కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు జన సైనికుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మీటింగ్ సారాంశం కూడా మరి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్యమి ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారో రాబోయే 26 తారీఖు నుంచి ఉద్యమి సభ్యత్వం నమోదన స్టార్ట్ అవుతుంది. మరి దానిలో భాగంగా మరి ఈ రోజున ఈ జిల్లాలో మరి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం, మరి దానికి ఇక్కడ అబ్జర్వర్గా నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ప్రతి జన సైనికుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు సభ్యత్వం కూడా 400 రూపాయలు చేయడం జరిగింది. మరి ఏదన్నా ఆ కుటుంబంలో వ్యక్తికి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే కనుక కొంత అమౌంట్ 50,000 రూపాయలు వచ్చే విధంగా, అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కనుక 5 లక్షలు వచ్చే విధంగా కూడా ఈ సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా చూసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే క్రియాశీల సభ్యత్వాలు ఉన్నాయో మరి దాని ద్వారా మేము చనిపోయిన వారి కుటుంబాలకి దాదాపు 630 చెక్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చిన సందర్భం జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా ఈ సభ్యత్వాలు కూడా మరి ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 51,000 ఇక్కడ సభ్యత్వాలు చేయించడం జరిగింది. మరి రాబోయే రోజులు ఇక్కడ ఉన్నటువంటి పిఓసీలు కానీ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా నాయకులు కూడా మేమందరం తెలియజేసేది ఒకటే, ఈ సభ్యత్వాలు అనేది కూడా మరింతగా ఎక్కువ పెంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.